రేపు ఎంగేజ్మెంట్కి నడవలేను, హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నా. తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేసేయాలన్నారు. చేసినా సక్సెస్ అవ్వదన్నారు. L4 L5 ప్రాబ్లం వచ్చిందని. ఎప్పుడు ఏడవందాన్ని పెళ్ళి ఇంట్లో ఏడ్చా బాగా డాక్టర్ దగ్గర. అమ్మో ఎట్లా అని. ఫస్ట్ 3 నెలలు బెడ్ రెస్ట్ అంటే 3 నెలలు బెడ్ రెస్ట్. అంకుల్కి టీ పెడతాం రాదు, అన్నం వండుతాం రాదు. 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉంటే అంకుల్ నేర్చుకుని నా కోసం మొక్కలను చూశారు, నన్ను చూశారు. తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఆయన నీకేం ప్రాబ్లం లేదు, నీ మొక్కల్ని నువ్వు చూసుకో అనంగానే నాకు శక్తి వచ్చేసింది. ఆయన చెప్పిన ఎక్సర్సైజులకి అంతకుముందే రివర్స్ నడుస్తాం, రివర్స్ మెట్లు ఎక్కుతాం అన్నీ నా సొంతంగా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుని మా అబ్బాయి పెళ్ళికి నడుస్తూ వచ్చింది. మెట్లు ఎక్కుతాం కూడా మర్చిపోయా, డాక్టర్లు చెప్పిన దానికి రెస్ట్లో ఉండి వెళ్ళిపోయి ఫస్ట్ టైం ఆయన చెప్పగానే సంతోషంగా అందరికి ఫోన్లు చేసి మెట్లు ఎక్కేసా, మొక్కలను చూసుకున్నా. రోజు 3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా హ్యాపీగా. నన్ను ఎవరు వీడియో చూస్తే నాకు ఈ నొప్పి ఉందని తెలియదు, ఇప్పుడు నువ్వు కూర్చుంటే చూసావు. అదే అవును, అన్నీ చేసుకుంటా మంచిగా ఆకులు కషాయాలు అన్నీ తాగుతా, తింటా, హెల్తీగా ఉన్నా, నవ్వుతూ ఉంటా. కానీ హెల్తీగా ఉన్నారు, కానీ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అవన్నీ. ఇంకోటి నేను ఇవి అసలు ఆ కర్ర నాకు గుర్తులేదు అంకుల్ షోల్డర్ పెయిన్ అని. నిజంగా కుటుంబ సభ్యులు మన ఫ్యామిలీ అనేది ఏంటంటే నాకు కాదు, నేనే మోయలేకపోయినా అసలు ఎట్లా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంకుల్ వాళ్ళు అన్నారు అంకుల్కి షోల్డర్ నొప్పి, అదేంటి పద్మ ఆంటీ అని. నేను నెక్స్ట్ టైం అంత హైట్ పెంచను అంటాను, కానీ ఆ చెట్టు అట్టాగే పెరిగేస్తాయి. ఇంకా దాన్ని కట్ చేయలేము కదా, కట్ చేస్తారా? అది రంపం చూపించా కదా, దాంతో కోసేసి ముక్కలు చేసేసి ఆ డ్రమ్లో వేసి ఏది బయటికి వెళ్ళవు మా వేస్ట్ డబ్బాలో నుంచి, మొక్కలకే తిరిగి ఇచ్చేస్తా వాటికి. అందుకే అంత ఎప్పుడైనా మనిషిని ఏ చిన్న విషయం అయినా నాకు నీ వీడియో నచ్చింది అనుకో, శివ ఇది చాలా బాగా చేసావంట. అదేంటంటే ఎవరికైనా బూస్టింగ్. మనం ప్రతి మనిషి తప్పులు చేస్తాం శివ, తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. కానీ పోట్లాడుకోవచ్చు, తన్నుకోవచ్చు, క్షమించేసి మనం వాళ్ళతో మాట్లాడామనుకో మన లైఫ్ చిన్నది అని నా ఉద్దేశం. అందుకు అందరూ కావాలి, అందులో మనం ఉండాలి, అంతే.